బాహుబలి ది ఎపిక్ మొత్తానికైతే ప్రీమియర్ చూసేసి ఇప్పుడే వస్తున్నాను అనమాట. అండ్ లిటరలీ దిస్ వాజ్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు మీ అని చెప్పుకోవచ్చు. బాహుబలి లాంటి ఫిలిము తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ వస్తుందా, లేకపోతే ఫ్యూచర్లో ఎలాంటి ఇంతకంటే గ్రాండ్ ఫిలిమ్స్ మనం చూస్తామో లేదో తెలియదు, కానీ దిస్ వాజ్ ద బెస్ట్ ఫిలిం ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్లీట్ తెలుగు ఫిలిం అని చెప్పవచ్చు. నాట్ ఓన్లీ ఇన్ తెలుగు ఫిలిం, కానీ ఇండియన్ ఫిలిం స్టాండర్డ్స్ని పెంచిన ఏకైక ఫిలిం అని చెప్పుకోవచ్చేమో. ఇంకా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకునే ముందు ఛానల్ కానీ కొత్తగా వచ్చి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. కంటెంట్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చెక్ చేయండి. కంటెంట్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేసేయండి. ఇంకా నా ఎక్స్పీరియన్స్ చెప్పాలని లిటరలీ నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అండ్ 2 పార్ట్స్ని ఇంక్లూడ్ చేసినప్పుడు 3 hours 45 minutes రన్ టైం పెట్టారు కదా. ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది, బోరింగ్ ఫీలింగ్ ఉంటుందా, ఎక్కడైనా సమ్వేర్ స్టక్ అవుతామా అనే ఫీలింగ్ ఉన్నది, కానీ బట్ ఇట్స్ కంప్లీట్లీ వర్త్ టు వాచ్. 3 hours 45 minutes ఏ మాస్టర్ పీస్ అని చెప్తాను. లిటరలీ ఎక్కడ బోర్ అనే ఫీలింగ్ రాలేదు. అండ్ ప్రతిదీ కూడా ఎంత డీటెయిలింగ్గా తీశారంటే మనకి ఎక్కడో సమ్వేర్ అరే ఈ సీన్ ఉండాలి కదా, ఇక్కడ మిస్ అయిందనే ప్రాపర్ ఇవన్నిటిని కూడా చాలా ఎంత ఎక్స్ట్రాడినరీగా ఎడిట్ వర్క్ చేశారంటే అంత బాగుంది. మనకి కంప్లీట్గా పార్ట్ 1 పార్ట్ 2 రెండు మిక్స్ ఒక ప్రాపర్ సెటప్ని చేసుకున్నాను అనిపించింది. ఎక్కడ కూడా మీకు బోరింగ్ అనే ఫీలింగ్ రాదు, ఈ సీన్స్ మిస్ అయిన అనే ఫీలింగ్ రాదు. ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది మూవీ అయితే. అంత ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేసుకున్నారు. లిటరలీ అంత బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇంకా మోర్ ఓవర్ ప్రభాస్ గారి గురించి ఏం చెప్పాలి. ప్రభాస్ గారు, రానా గారు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అబ్సల్యూట్లీ టెర్రిబుల్ ఉందన్నమాట. అండ్ అఫ్ కోర్స్ మూవీ గురించి అప్పుడు మాట్లాడలేదే అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఎంత గ్రాండ్గా ఇప్పుడు ఈ రివ్యూ ద్వారా అట్లీస్ట్ నాకు ఛాన్స్ దొరికింది ఈ మూవీ గురించి డిస్కస్ చేయడానికి అనమాట. ఇంకా ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి ఏం చెప్పాలి. లిటరలీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఇండియన్ స్టాండర్డ్స్ని పెంచిన ఏకైక తెలుగు డైరెక్టర్ అని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. మ్యూజిక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా కూడా ఎక్కువ అయిపోతుంది ఏమో. బేసికలీ కీరవాణి గారు దిస్ ఈజ్ ద బెస్ట్ మ్యూజిక్ ఎవర్ డిడ్ అనిపించింది నాకైతే. స్టాండ్ అవుట్ లైన్ లిటరలీ ఎంత స్టాండ్ అవుట్ లైన్ ఉంటుంది అంటే ఆ రేంజ్లో ఉంటుంది. ఇంకా మిగతా క్యారెక్టర్లో అనుష్క గారు వాట్ ఏ పర్ఫార్మెన్స్ మ్యాన్, టెర్రిబుల్ అసలు. ఇంకా తమన్నా గారు చేసిన కొన్ని ఇంపార్టెంట్ రోల్స్లో అవి కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. ఇంకా రమ్యకృష్ణ గారి గురించి మనం చెప్పేదా, తోప్ అంతే. ఇంకా నాజర్ గారు కానివ్వచ్చు, సత్యరాజ్ గారు, విశేష్ గారు చేసిన కొంచెం ఇంపార్టెంట్ రోల్ కానివ్వచ్చు. ఎవ్రీ యాక్టర్ ఇస్ డిడ్ దేర్ ఓన్ ది బెస్ట్ అనిపించు. అండ్ లైక్ ఎవర్ డిడ్. మనం మళ్ళీ వాళ్ళ ప్రీవియస్ ఫిలిమ్స్ చూస్తే దిస్ వాజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నెవర్ గివెన్ అనిపిస్తుంది మనకి. అంత ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకైతే. ఇది మరి రిలీజ్ కదా, ఆల్రెడీ చూసేసిన ఫిలిమే చూడొచ్చు అనే డౌట్ పెట్టుకోవద్దు. ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ కానీ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి థియేటర్లో అనుకుంటే ద మాస్టర్ పీస్ ఈజ్ ఇన్ థియేటర్స్ రైట్ నో. బట్ డెఫినెట్గా చెప్తున్నాను కదా, ఈ ఏమంటారంటే దాన్ని మల్టీప్లెక్స్ ఎక్స్పీరియన్స్ కావాలా, సింగిల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కావాలా బెటర్ అంటే గో సింగిల్ స్క్రీన్స్. దట్ వాజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్. ఆ ఎలివేషన్స్కి మనం అరిచి కేకలేయాలి తప్ప సైలెంట్గా కూర్చుంటానంటే పని అవ్వదు కదా, బికాజ్ ఇట్స్ ఎ రాజమౌళి గారి మాస్టర్ పీస్. అండ్ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే కల్ట్ క్లాసిక్ ఎప్పుడు కల్ట్ క్లాసిక్గానే ఉంటుంది. దాన్ని ఎంతమంది బీట్ చేద్దామని ట్రై చేసినా అది వర్కౌట్ అవ్వదు. ఆల్వేస్